కాలంలో ఉండే సమస్యలు ఆ కాలంలో ఉంటాయి. ఇది మనుషులకే కాదు మూగజీవాలకు కూడా వర్తిస్తుంది. పాడి పరిశ్రమ విషయంలో వేసవిలో అధిక జాగ్రత్తలు తీసుకునే రైతులు చలికాలంలో కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. సాధారణంగా శీతాకాలంలో పశువులు సరిగా మేత మేయక పాల దిగుబడి తగ్గుతుంది. ఈ కాలంలోనే గేదెలు ఎక్కువగా ఎదకు వస్తుంటాయి. ఈ క్రమంలో శీతాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉంటూ వాటికి అందించే దాణాల్లో తగు మార్పులు చేసుకుంటూ సమయానుకూలంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తేనే పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. అయితే ప్రస్తుతం శీతాకాలం కావడం పశువులు సరిగ్గా మేత తినక పాల దిగుబడి తగ్గుతుంటుంది. అందుకే పశువులకు శీతాకాలం ఒక గడ్డుకాలం అంటుంటారు. ఈ కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు పశువుల శరీరం వేడిగా ఉండేందుకు కావలసిన ఆహారాన్ని అందించాలి. లేని పక్షంలో మేత సరిగా తినక పాల దిగుబడి తగ్గే ప్రమాదముంది. అంతేకాదు, చలికాలంలో అనేక వైరస్లు, దోమలు వ్యాప్తి చెందడం వల్ల గేదెలు రోగాల బారిన పడతాయి. పశువులను ఉంచిన షెడ్ల చుట్టూ గోనె సంచులు అమర్చాలి. ఇక వాటికిచ్చే ఆహారంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె ఆనందరావు. ముఖ్యంగా శీతాకాలంలో వీటిని మనము యాజమాన్య పద్ధతులు అవలంబించకపోతే రైతుకు చాలా రకాలుగా నష్టం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ముందు మనము ఈ గేదెల పశువుల్లో ఈ ఎద గురించి చూసుకునేటప్పుడు ఇవి సీజనల్ బ్రీడర్స్ అంటారు. ఇవి ఎక్కువగా శీతాకాలంలోనే ఎద లక్షణాలు కనిపిస్తాయి. శీతాకాలంలోనే రైతులు చూలు కట్టించుకోవాలి. ముఖ్యంగా ఈ శీతాకాలం అనేది వీటిలో మనకు చల్లగాలి తగిన తర్వాత సెప్టెంబర్ నెల నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు కూడా అంటే మార్చి నెల వరకు అంటే ఉగాది వరకు కూడా మనకు చలి అనేది ఉంటుంది. కాబట్టి ఈ కాలంలోనే ఈ గేదె పశువులు ఎక్కువగా ఎదకు వస్తాయి. ఈ ఎదకు వచ్చినప్పుడు ఈ సూలు కట్టించడం అనేది రైతులు తప్పకుండా చేయాలి. అందువలన ఈ కాలంలో రైతులు చాలా శ్రద్ధగా తమ యొక్క గేదె పశువుల్ని ప్రతిరోజు పరిశీలించి వాటి యొక్క నడుంపై చెయ్యి వేసి అవి నడుముని కిందకు ఉంచినట్లయినా, తోక తరచుగా పైకి ఎత్తినట్లయినా, లేదా చిరువచ్చ పోసినట్లయినా, లేదా కచ్చపదవులు ఉబ్బి ఉన్నట్లయినా వెంటనే గమనించి సమీప పశువైద్యుని సంప్రదించి వీటిని కృత్రిమ గర్భధారణ చేయించాలి. కృత్రిమ గర్భధారణ చేసిన తర్వాత 20-21 రోజుల్లో మళ్ళీ ఎదక రాకపోయినట్లయితే 3వ మాసంలో అంటే 60 రోజుల నుంచి 90 రోజుల మధ్య సూలు పరీక్ష చేసి సూడి కన్ఫర్మ్ అయిన తర్వాత నిర్ధారణ జరిగిన తర్వాత వీటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. ఇక రెండవది ఈ గేదెల పోషణ. మేత సరైనటువంటి పోషకాలతో కూడినటువంటి మేత ఇవ్వవలసి ఉంటుంది. అది శరీరానికి ఫిజియోలాజికల్ యాక్టివిటీస్కి కావలసినటువంటి ఎనర్జీ. ఇకపోతే పాడి ఉత్పత్తికి కూడా ఈ యొక్క శక్తి అవసరము. పాడి ఎక్కువగా ఉత్పత్తి జరగాలంటే సరైనటువంటి పోషణ ఉండాలి. ఇక మూడోది గర్భధారణ కలిగి ఉంటాయి. అడ్వాన్స్ ప్రెగ్నెంట్లో ఉంటాయి. 7వ నెల, 8వ నెల, 9వ నెల, 10వ నెల సూళ్ళలో ఉంటాయి. ఈ సూడి మెయింటెనెన్స్ కూడా మనము పోషణ కలిగించాలి. కాబట్టి ఇక్కడ 3 రకాలుగా వీటికి మేత మనం అందివ్వాలి. అందువలన రైతులు ఈ యొక్క శీతాకాలం వచ్చేటప్పుడు మేత మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. పచ్చగడ్డిని ఈ యొక్క గేదె పశువులకు 35 నుంచి 40 కేజీలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి 2 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కేజీ దానా ఇవ్వాలి. అదేవిధంగా చివరి సూళ్ళలో ఉండేటప్పుడు రోజుకు 1 కేజీ దానా అధికంగా ఉండాలంటే 8, 9, 10 మాసాల్లో సూళ్ళలో ఉండేటప్పుడు రోజుకు ఒక కేజీ దానా అధికంగా ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క గేదె పశువులకు రోజుకి 100 గ్రాముల వరకు ఈ మినరల్ మిక్చర్ అనేది అంటే ఖనిజ లవణాల పొడి అనేది ఇస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఖనిజ లవణాల పొడి 100 గ్రాములు ప్రతి పశువుకి తప్పకుండా ఇవ్వాలి. ఇచ్చినట్లయితే అవి సకాలంలో ఎదకు వచ్చి సూలు కడతాయి. అదేవిధంగా పాడి ఉత్పత్తి కూడా బాగుంటుంది. ఈ యొక్క దానాలో మనం ముఖ్యంగా 18 నుంచి 20% మాంసకృతులు ఉండేటట్టు దానా తయారు చేసుకుని ఈ దానాని గేదె పశువులకు మేపుకున్నట్లయితే శీతాకాలంలో చలి నుంచి తట్టుకుంటాయి. పాడి ఉత్పత్తి బాగుంటుంది, పునరుత్పత్తి బాగుంటుంది. అలాగే 4 కేజీలు ప్రతిరోజు కూడా ఎండు మేత ఈ పాడి పశువులకు ఇవ్వాలి.
ఎండు మేత ఎందుకు ఇవ్వాలంటే వాటి యొక్క ఆకలిని అంటే బల్కీనెస్ని కడుపు పొట్ట నిండుగా ఉండేటట్టు ఒక ఫీలింగ్ పశువుల్లో కలగాలంటే ఖచ్చితంగా ఈ ఎండుగడ్డి అనేది రోజుకి 4 కేజీలు ఉంటుంది. వీటిలో డ్రై మ్యాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 4 కేజీలు ఎండుగడ్డి అనేది ఇవ్వాలి.